నమస్తే ఫ్రెండ్స్. పరకాల ప్రభాకర్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మన ఛానెల్‌లో చేసిన ఇంటర్వ్యూ కూడా చాలా మంది చూసారు. ముఖ్యంగా ఆయన చేసిన చాలా ప్రిడిక్షన్స్ దాదాపుగా కరెక్ట్ అయ్యాయి. రిసోర్సెస్ ఉన్న వాళ్ళకంటే కూడా ఆయన చాలా కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేశారు ఎలక్షన్స్‌ని. సో, ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా ఎవరికీ మెజారిటీ రాని కండిషన్‌లో ఒకవైపు కొయలిషన్ గవర్నమెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో పరకాల ప్రభాకర్ గారితో వీటన్నిటి మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం మనం ఈ లైవ్ తీసుకుంటున్నాం. నమస్తే నమస్తే అండి వనజ. ప్రభాకర్ గారు. సో, ప్రభాకర్ గారు మీరు అక్యురేట్‌గా ప్రెడిక్ట్ చేశారు. నాకు ఆ రోజు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ గూడా 220, 240 మధ్యలోనే ఉంటుంది అని చెప్పారు. దాదాపుగా మీరు చాలా అక్యురేట్‌గా చేశారు. ఎట్లా సాధ్యమైంది మీరు? ఎట్లా చేయగలిగారు? లాస్ట్ టైమ్ మాట్లాడుకున్నాం దీని గురించి. అప్పుడు కూడా నీతో అన్నట్టున్నాను నేను. నేను నా పుస్తకం రాసిన దగ్గర నుంచి చాలా చోట్ల పుస్తకం మీద చర్చకో, లేతే ఆయా భాషల్లో అనువాదం అయిన తర్వాత పుస్తక ఆవిష్కరణకో, దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళాను నేను. దాదాపుగా ఒక్క జమ్మూ అండ్ కాశ్మీర్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు వెళ్ళాను. కొన్ని రాష్ట్రాలు 3 సార్లు, 4 సార్లు కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా నా పుస్తకానికి సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత, నేను 2 విషయాల మీద బాగా దృష్టి పెట్టేవాడిని. ఎక్కడైతే నా పుస్తక కార్యక్రమం జరుగుతుందో, దానికి ఆ నగరానికి, ఆ పట్టణానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్‌కి, యూనివర్సిటీ క్యాంపసెస్‌కి వెళ్ళి అక్కడ ఏదో ఒక చిన్న సమావేశం పెట్టుకోవడం, అక్కడ పిల్లలతో మాట్లాడడం ఒకటి. రెండోది, అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ఊళ్ళో ఉన్నటువంటి 2, 3 రోజులు కూడా ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్, పురుషులు, స్త్రీలు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, వివిధ ఆదాయ వర్గాల్లో ఉన్నటువంటి వారు, వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వారు, వీరందరితోనూ మాట్లాడి, వారు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఏమనుకుంటున్నారు, ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, మిగతా విషయాల గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మీద నేను ఆరా తీస్తూ ఉండేవాడిని. ఆరా తీస్తూ ఉండగా నాకు ఒక్కొక్క ప్రాంతం తిరుగుతూ ఉండగా అన్ని ప్రాంతాలు ఒకసారి ఒక విడత అయిన తర్వాత, నాకు అన్ని ప్రాంతాల నుంచి నాకనిపించిందేమిటంటే, అక్కడ బాగా గ్రౌండ్ షిఫ్ట్ అవుతోంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరుగుతోంది. నిరుద్యోగం మీద, అధిక ధరల మీద, ఉన్నటువంటి అవినీతి మీద, రైతుల ఇబ్బందుల మీద, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంక్షోభం మీద, వీటి మీద చాలామంది ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు అనేటువంటిది ఒకటి నాకు బాగా స్పష్టమవుతూ వచ్చింది. దాంతోటి నేనేమనుకున్నానంటే, ఈ ప్రభుత్వానికి ఇదివరకు ఉన్నంత మద్దతు లేదు. బాగా గణనీయంగా తగ్గుతోంది అని నాకు బాగా అనిపించేది. అయితే ఎవరిని చూసుకొని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు? ఇంకో పార్టీ ఉందా? ఇంకో నాయకుడున్నాడా? ఏమిటా అని అంటుంటే, పలానా పార్టీ ఉంది, పలానా నాయకుడున్నాడు, ఈ ఈ ఈ ప్రభుత్వం కాదు, ఈ నాయకుడు కాదు, ఈ ప్రధానమంత్రి కాదు, మరొకళ్ళు చేద్దాం అనుకుంటున్నాం, ఇంకో పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం అనేటువంటి మాట ఎక్కువగా రాలే. కానీ ప్రభుత్వం మీద మాత్రం బాగా వ్యతిరేకత ఉందని స్పష్టమవుతూ వచ్చింది. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఈ జరగబోయేటటువంటి ఎన్నిక, ఒక పార్టీకి, మరో పార్టీకి, ఒక నాయకుడికి, మరొక నాయకుడికి, లేకపోతే ఆహ్, ఒక కూటమికి, మరో కూటమికి మధ్య జరిగేటువంటి ఎన్నిక కాదు. ఇది ఒక నాయకుడికి, భారతదేశ ప్రజలకి, అంటే ప్రధాని మోడీకి, భారతదేశ ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ. భారతీయ జనతా పార్టీకి, భారత ప్రజానీకానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఎన్‌డీఏ కూటమికి, భారత ప్రజానీకానికి మధ్య జరగబోయేటటువంటి యుద్ధం అనేటటువంటి ఒక ఆలోచనకి నేను రావడం జరిగింది. అప్పటినుంచి అంటే సుమారుగా 2024 జనవరి, ఫిబ్రవరి నుంచే నేను నెమ్మదిగా రాయడం గానీ, అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు గానీ, నా పుస్తకం గురించి జరిగినటువంటి సమావేశాల్లో మాట్లాడినప్పుడు గానీ, అప్పటినుంచి నెమ్మదిగా నేను ఈ మాట చెప్తూనే వచ్చాను. ఈ ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. చాలా గణనీయంగా దానికి ఉన్నటువంటి సంఖ్య తగ్గుతుంది అని చెప్తూ వస్తున్నాను. అదే విషయం మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు, మీ 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 ఛానెల్‌లో మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా అదే మాట చెప్పాను. రైట్. అయితే మీరు దాదాపుగా అన్నీ అనుకున్నట్టుగానే వచ్చాయి. ఏదైనా స్టేట్స్‌లో మీరు అనుకున్న దానికి భిన్నంగా జరిగిందా? బాగా, ఢిల్లీలో నాకు భారతీయ జనతా పార్టీ 7కి 7 నెగ్గుతుందని అనుకోలేదు. రైట్. ఒకటి.
రెండోది తెలంగాణలో 8 స్థానాలొస్తాయని కూడా నేను అనుకోలేదు. 2. అనుకోలేదు. మూడోది కర్ణాటకలో ఇంకా బాగా తగ్గుతాయి అనుకున్నాను. అంటే సగానికి సగం అయిపోతాయి అనేటువంటి కనీసం సగం అవుతాయి. అంతకుముందు ఎన్నికల్లో 28కి 25 నెగ్గాయి. ఇప్పుడు 12 దాటవు. 12, 13 వరకు అక్కడికే పరిమితం అవుతుంది అనుకున్నాను. ఈ 3 చోట్ల నా అంచనా తప్పింది. కానీ నేను ఉత్తరప్రదేశ్‌లో 50 కన్నా ఎక్కువ రావు. 50 కనీసం రావచ్చేమో నా అంచనాకి ఇంకా బాగా తగ్గింది అక్కడికన్నా. రైట్. రాజస్థాన్‌లో కూడా వారికి నేను అనుకున్న దానికన్నా ఇంకా బాగా తగ్గింది. అట్లాగే గుజరాత్‌లో కూడా వాళ్ళు మూడొంతులు అన్నీ వచ్చేస్తాయేమో, గుజరాత్ కదా! ఆయన సొంత రాష్ట్రం కదా! అనుకున్నాను. అక్కడ కూడా ఒకటి వారికి పోయింది. ఇట్లాగా ఈ 2, 3 చోట్ల నేను అనుకున్న దానికి భిన్నంగా జరిగినా కూడా, వారికి ఎక్కువొచ్చినా కూడా, ఈ వీటిల్లో మిగతా వాటిలో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో నేను అనుకున్న దానికన్నా కూడా తక్కువ రావడంతోటి, ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ రావడంతోటి సుమారుగా మొత్తం మీద మాత్రం నేను అనుకున్నటువంటి సంఖ్యకి ఇంచుమించుగా అటువైపే వచ్చింది. మన ప్రేక్షకులందరూ గూడా చాలా ఆసక్తిగా అలయన్స్ గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అలయన్స్‌లో ఉండటం గురించి దాని గురించి మాట్లాడతారని వెయిట్ చేస్తున్నా. దాంట్లోకి వెళ్ళే ముందు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒరిస్సా ఎన్నిక. మీ కామెంట్ ఏంటి? ఒరిస్సా పట్నాయక్ గారినంటే అక్కడ చాలా గౌరవం ఉంది. కానీ చాలా నుంచి ఉన్నారాయన. అవును. అదొకటి మనం గమనంలో పెట్టుకోవాలి. రెండవది నాకక్కడ మిత్రులు తోటి నేను ఎన్నికల జరగక ముందు మాట్లాడాను. ఎన్నికలు పోలింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడాను. వాళ్ళందరూ కూడా అన్నదేంటంటే, కొన్ని సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ గారు బీజేపీ ఏ చర్య తీసుకున్నా సమర్థించారు. అవును. అన్ని అవును. విషయాల్లో, ఇంచుమించు అన్ని అవును. విషయాల్లోను. అది ఫార్ములాస్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. అన్నిటిలోనూ సమర్థించారు. బీజేపీని వ్యతిరేకించలేదు ఎక్కడా కూడా. అవును. అయితే ఒరిస్సాలో బీజేపీ క్రమంగా వారు అక్కడ తమ పార్టీని, వారి శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తున్నా కూడా అక్కడ బీజేపీ నాకు ఇవాళ కాకపోతే రేపు, రేపటికైనా, ఎల్లుండికైనా కూడా నాకు వైరిపక్షం బీజేపీ అవుతుందనేటువంటి స్పృహ లేకుండా ఆయన పైన సమర్థించుకుంటూ వచ్చారు. ఇక్కడ కింద బీజేపీ తోటి తగాదా పెట్టుకోలా. వారి క్యాడర్ గాని, వారు గాని. అంటే ప్రత్యర్థిగా రాజకీయంగా బీజేపీ మేము కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యర్థులము మాట అనేటటువంటి సూచన ఒరిస్సా ప్రజలకు ఇవ్వలేదాయన. అవును. ఇవ్వనప్పుడు ఈ 2 అంటే ఒక చాలా నుంచి ఉండడం ఒకటి. రెండోది ఇలా ఉండడంతోటి ఈయన బీజేపీకి సమర్థించేదే కదా! బీజేపీకి ఈయన్నికి ఓటేసి ఈయన ద్వారా బీజేపీని సమర్థించే బదులు మనం నేరుగా బీజేపీకి మనమే వేస్తే సరిపోతుంది కదా! అని అనుకుని ఉండొచ్చు అనేటువంటిది ఒక మాట. నాకు అందులో కొంత బలం కనపడుతుంది ఆ మాటలో. ఇప్పుడు నేను నిన్ను పట్టుకుని ఎవరి దగ్గరకో వెళ్ళడం కన్నా నేనే నేరుగా వెళ్ళొచ్చు కదా! అని ఉంటుంది కదా! అవును. రైట్. ఆ ఆ రకంగా ఏమైనా జరిగిందేమో అనేటువంటిది ఆ! ఒకటి. ఇంకొకటి ఉత్తరాదిలో ఈసారి బీజేపీ చాలా బలహీనపడింది. కానీ దక్షిణాదిలో పెరిగింది. ఈసారి దక్షిణాదే కాపాడుతుంది అన్ని రకాలుగా గూడా. సీట్ల విషయంలో కానివ్వండి, మద్దతిచ్చే విషయంలో గూడా గానివ్వండి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనే ఒక ఫ్యాక్టర్ పనిజేసింది. వాళ్ళు 400 400 అంటున్నప్పుడు మనకు మామూలుగా ఒక మెంటాలిటీ ఉంటుంది గదా! వి వాంట్ టు గో విత్ విన్నర్. 400 వాళ్ళకి అందరూ ఓటేసినప్పుడు మనమెందుకు వేయొద్దు అనే ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ ఫ్యాక్టర్ కూడా దక్షిణాదిలో పనిజేసింది అనే మాట వింటున్నాను. మీరు ఎంతవరకు దీన్ని ఒప్పుకుంటారు? అంటే దక్షిణాది అని చెప్పి పూర్తిగా మనం జనరలైజ్ చేయడానికి లేదు వనజ. ఆఫ్ కోర్స్ కేరళ, ఇప్పుడు తమిళనాడు మనం తమిళనాడు అసలు ఒక్క స్థానం కూడా రాలేదు. వాళ్ళకి అవును. గణనీయమైనటువంటి ఓటు కూడా రాలేదు. అది పక్కన పెట్టేద్దాం. కేరళలో త్రిశూర్‌లో వారు ఒక స్థానం నెగ్గారు మొట్టమొదటిసారి. అవును. కానీ త్రిశూర్‌లో వారు బీజేపీ, కమలం లేకపోతే మోడీ వారి హిందుత్వ కన్నా కూడా ఆ సురేష్ గోపి ఆయన చాలా సినిమా యాక్టర్. జనాకర్షణ కలిగినటువంటి సినిమా యాక్టర్ ఆయన. సో, కాకుండా అది గూడా అక్కడ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ పడి వాళ్ళిద్దరూ ఓట్లు చీల్చారు. ఆ! నిజానికి చీల్చారు. కానీ అవును. మిగతా ఆ చోట్ల అలా పేరు కూడా కాదుగా. మిగతా చోట్ల కూడా చీల్చారు. కానీ ఇక్కడ ఆయనకున్నటువంటి ప్రజాదరణ, ఆయనకున్నటువంటి అభిమానులు కొంత ఆయన బాగా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి యాక్టరే కదా ఆయన. అది అది కొంత అది కొంత గట్టెక్కించింది. అది తీసేస్తే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో, త్రికోణ పోటీ అక్కడ ఎలా ఉందో మిగతా చోట్ల కూడా అలాగే ఉంది. స్నేహపూర్వక పోటీ లెఫ్ట్‌కి, కాంగ్రెస్‌కి మధ్య ఎలా జరిగిందో మిగతా చోట్ల కూడా అలాగే జరిగింది. కానీ మిగతా చోట్ల
భారతీయ జనతా పార్టీకి ఆ ఫలితం రాలా, ఇక్కడొచ్చింది. సో, అంచేత అది ఒక ప్రత్యేక పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్‌కొద్దాం. ఆంధ్రప్రదేశ్‌కొస్తే వనజ నీకు తెలీదు కాదు. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో బలం లేదు. అవును. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చాలా మందిలో అక్కడ పౌర సమాజంలో గాని, వారి పార్టీ శ్రేణుల్లో గాని, ఏంటి వీరితో పెట్టుకున్నారు? మళ్ళీ మనకు వచ్చే 4 ఓట్లు పోతాయేమో, కొంతమంది ఇది నచ్చక రారేమో, మైనారిటీలు మనతో రారేమో అనేటువంటి కొన్ని కొన్ని రైట్. రిజర్వేషన్స్ కూడా వ్యక్తం చేశారు. అవును. అయినా కూడా చంద్రబాబు నాయుడుకి మంచి ఓటింగ్ వచ్చింది. మంచి బలంతో ఆయన నెగ్గారు. అవును. నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ గెలిచేయి తప్ప, పొత్తు పెట్టుకున్నారు కాబట్టి గెలవల. అవును. అవును. అంటే అది భయపడ్డారు చాలామంది అది నెగెటివ్ అవుతుందని. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, వీటన్నిటి వల్ల చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మీద ఏవైనా సరే వారు పొత్తు పెట్టుకున్నా కూడా వాళ్ళని గెలిపించేటువంటి పరిస్థితి అక్కడొచ్చింది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీకి స్థానాలొచ్చాయి తప్ప, భారతీయ జనతా పార్టీకి అక్కడ తమంతట తాముగా తమ బలం మీద వచ్చినటువంటి స్థానాలైతే కాదు. ఇది అవును. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు. ఇక తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పూర్తిగా పడిపోవడంతోటి, పోటీ కాంగ్రెస్‌కి, భారతీయ జనతా పార్టీకి మధ్య నేరుగా జరిగింది. త్రికోణం కాలా అక్కడ. అవును. త్రికోణం కానందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కువగా ప్రచారం లేక, వారికి పెద్దగా ఆదరణ లేకపోవడంతోటి, బీఆర్ఎస్ పక్షాన్ని సమర్థించేటువంటి వాళ్ళు, బీఆర్ఎస్‌కి వేద్దాం అనుకునేటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్ వేయలేరు. అవును. ఎందుకంటే మొన్నే కాంగ్రెస్ వాళ్ళని ఓడించింది కాబట్టి. అవును. అంచేత ఆ 4 ఓట్లు, ఆ 10 ఓట్లు ఇటు పడడంతోటి వీళ్ళకి కాస్త అడ్వాంటేజ్ వచ్చింది. అంచేత వీళ్ళు అవి సీట్లు అవి బీజేపీ ట్రెడిషనల్ ఓట్‌గా మారే అవకాశం లేదంటారా? అంటే ఇక బీఆర్ఎస్ కనుక కనుమరుగైపోతే, అదృశ్యమైపోతే ఏమవుతుందో అవును. చెప్పలేం. వాళ్ళు కొంతమంది బీజేపీకి వెళ్ళొచ్చు, కొంతమంది కాంగ్రెస్‌కి రావచ్చు, కొంతమంది లెఫ్ట్ వైపు వెళ్ళొచ్చు. ఎటు వెళ్తామో మనకు తెలీదు. కానీ మిగతావన్నీ కూడా బాగా పడిపోవడంతోటి, నేరుగా డైరెక్ట్ ఫైట్ అవ్వడంతోటి బీఆర్ఎస్‌కి వేసేటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ కోరుకునేటటువంటి వాళ్ళు, వారి సమర్థకులు కాంగ్రెస్ వేయలేరు గాబట్టి, మొన్నే వాళ్ళిద్దరికీ బాగా పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఓడించారు గాబట్టి, చూస్తూ చూస్తూ హస్తానికి వేయలేరు గాబట్టి, ఈ కారు వాళ్ళంతా కొంత కమలానికి వేశారు అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది దాంట్లో. క్లియర్‌గా కనిపిస్తుంది మీకు చాలా చోట్ల ప్యాటర్న్ చూస్తే వీళ్ళ ఓట్లు అటు బదిలీ అయినట్టుగా. ఆహ్, ఇక మిగిలింది స కర్ణాటక. హ్మ్. నువ్వు దానికే వస్తున్నావు కదా! రైట్. కర్ణాటకలో కర్ణాటకలో ముఖ్యంగా ఒకటి మనం గమనించాల్సిందేంటంటే ఆహ్, కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు వనజ ఆహ్, గత సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, అవి బీజేపీని కాంగ్రెస్ ఓడించి, కాంగ్రెస్ స్థాపించినటువంటి ప్రభుత్వం కాదది. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అక్కడ భారతీయ జనతా పార్టీ మీద పౌర సమాజం తిరగబడి, పౌర సమాజం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా బాగా గట్టిగా కృషి చేసి, అది ఎద్దేళ్ళు కర్ణాటక కావచ్చు, జాగో కర్ణాటక కావచ్చు, అలాంటి సంఘాలు అనేకం చాలా కృషి చేసి భారతీయ జనతా పార్టీని ఓడిస్తే, ఆ భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి క్రమంలో ఈ పనిచేసినటువంటివన్నీ రాజకీయ పార్టీలు కాదు కాబట్టి, రాజకీయ పార్టీగా పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ లాభపడింది. అంచేత కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాన్ని పెట్టగలిగింది. కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభావం అక్కడ బాగా తగ్గిపోయింది అనడానికి లేదు. ఎందుకంటే, మీకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కోస్తా కర్ణాటకలోను, బెంగుళూరు చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనూ, అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీ పట్టు సడలలేదు మొన్న కూడా. ఇంచుమించుగా అదే రకంగా ఇప్పుడున్నటువంటి లోక్‌సభ ఫలితాలు కూడా వచ్చాయి. రైట్. అంచేత అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి అది. ఇది ఇది మళ్ళీ అక్కడ మళ్ళీ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ నేరుగా పోటీలో ఉన్నందువల్ల కూడా కొంత అంటే మధ్యలో ఇంకోటేమీ లేనందువల్ల.
తర్వాత రైట్. అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు చూస్తే గనక అక్కడ ఉన్నటువంటి ఈ ఒక్కలిగా ఆహ్, సమూహం ఆ పార్టీకి ఆ సమూహానికి ప్రతినిధిగా ఉన్నటువంటి జేడీఎస్ భారతీయ జనతా పార్టీతో కలవడం అక్కడ కొంత కొంత ఆ రకమైన సమీకరణాలు కూడా కొంత దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ సంబంధించినంత వరకు ఏమిటి అనంటే, మనం చూడాల్సినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎందుకంటే వారి రామ జన్మభూమి గానీ, లేకపోతే వారి సీఏఏ గానీ, లేపోతే వాళ్ళకున్నటువంటి ఈ లించింగు, లేకపోతే ముస్లిం వ్యతిరేకత, ముస్లిం హిందూ, మచిలీ, మంగళసూత్ర ఇవంతా కూడా ఎక్కువగా ఊకదంపుడు కింద కొట్టిందంతా కూడా ఉత్తరప్రదేశ్. అయినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ గణనీయంగా సీట్లను కోల్పోయింది. నేనేమో 62-50 పడుతుందనుకోండి. 50 కన్నా బాగా తగ్గిపోయింది. 40, 42, 41 అన్నిటికంటే ఎక్కువ అయోధ్యలో ఓడిపోవటం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద అయోధ్యలో బిగ్గెస్ట్. ఓడిపోవడం, అది కూడా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం. ఆ సమాజ్‌వాదీ అభ్యర్థి కూడా ఒక దళితుడు కాదు. గుడిలో ప్రవేశం లేని కులం నుంచి వచ్చిన వాటి నుంచి ఓడిపోవటం. అయితే మళ్ళొకసారి సౌత్‌కొస్తే తమిళనాడులో నిజానికి సీట్లు గెలవలేదు గానీ, ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది ఈసారి. నిజానికి ఆ తర్వాత మా మోదీ మాట్లాడుతూ అన్నారు కూడా, "మనకక్కడ భవిష్యత్తుంది" అని. మీరేమనుకుంటున్నారు? అంటే తమిళనాడు మీకు బాగానే కొంచెం తెలిసిన రాష్ట్రం బాగా. తమిళ్ గూడా మాట్లాడగలుగుతారు మీరు. ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసింది. అవును. 6 స్థానాల్లో పోటీ చేసింది. 3 స్థానాలు నెగ్గినట్టున్నారు వాళ్ళు. ఆ! 4. 3 స్థానాల్లో మంచి ఓట్లు సంపాదించుకున్నారు. అవును. 3 ఓడిపోయిన స్థానాల్లో కూడా మంచి ఓట్లు సంపాదించుకున్నారు. అవును. అంటే అవి కమలానికి పడినటువంటి ఓట్లు. కమలానికి పడినటువంటి ఓట్లంటే మోడీ గారు గాని, నడ్డా గారు గాని, అమిత్ షా గాని, మరొకళ్ళు గాని ఆంధ్రప్రదేశ్‌లో మంచి ఓటింగ్ వచ్చింది అన్నారనుకోండి. దాన్నెలా అర్థం చేసుకుంటావు నువ్వు? ఆ ఓటు ఎందుకు అది భారతీయ జనతా పార్టీ ఓటు కాదు, తెలుగుదేశం పార్టీ ఓటే. అలా తమిళనాడులో నీకు నీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి ఉంది గదా! ఎన్‌డీఏ కూటమిలో 27 29 ఉన్నాయి పార్టీలు. అందులో 7 పార్టీలు తమిళనాడు నుంచి. అంటే రైట్. వాడికి మూడేసి ఓట్లున్నా, మూడేసి ఓట్లున్నా కూడా ఇందులో పడుతుంటాయి అవి. అంచేత అక్కడ ఓటు పెరిగింది అనంటే అన్ని పార్టీలను కలుపుకొని పోటీ చేసినందువల్ల వాళ్ళ ఓటు, మీ ఓటు, మీ ఓటు, వాళ్ళ ఓటు కలిసినందువల్ల నీకలా కనిపిస్తుంది గానీ, భారతీయ జనతా పార్టీకి ఈ భారతీయ జనతా పార్టీ ఓటు మాత్రమే అనుకున్నది పెద్దగా పెరిగింది, పెరుగుతుందని అనుకోవట్ల. రైట్. సో, మీరు జతకట్టడం గురించి మాట్లాడుతున్నారు అలయన్స్‌లోకెళ్ళే ముందు. భారతీయ జనతా పార్టీ ఎవరితో అయితే పొత్తులు కుదుర్చుకుందో ప్రాంతీయ పార్టీలు అన్నీ కాశ్మీర్ టు కన్యాకుమారి అని అందరూ చెప్తున్నారు. ప్రతి పార్టీ గూడా ఫైనల్‌గా అంటే అసలు లేకుండా కనుమరుగైపోయిందని. లేటెస్ట్ మనకు నవీన్ పట్నాయక్ ఒరిస్సా కనపడుతుంది. ఇది అంటే ఇది కాకతాళీయమా? నిజంగా వాళ్ళట్లా చేస్తారా? కాకతాళీయంగా ఏమి అనుకోక్కర్లేదమ్మా. ఇప్పుడు మీరు శివసేన చూసారు. శివసేన తోటి మిగతా పార్టీలకిను భారతీయ జనతా పార్టీకి ఉన్న పొత్తు గాని, శివసేనకి భారతీయ జనతా పార్టీకి ఉన్న పొత్తులో ఒక ఒక మౌలికమైనటువంటి తేడా ఉంది. అదేమిటంటే శివసేనకి, భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజికల్ సంబంధం ఉంది. ఇద్దరు కూడా హిందుత్వ వాదం. అంటే అవును. ఇప్పుడున్నటువంటి శివసేన కాదు. బాల్ ఠాకరే గారున్నప్పుడు. అవును. సో, అలాంటి ఐడియాలజికల్ ఎఫినిటీ ఉన్నటువంటి, ఐడియాలజికల్ పార్ట్నర్‌షిప్ ఉన్నటువంటి పార్టీతో స్నేహం చేసి, వారితోటి కొన్నాళ్ళు మనుగడ సాగించినా కూడా, ఆ పార్టీని కూడా విడవకుండా, దాన్ని కూడా ముక్కలు, ముక్కలు చేసి అదిరోజు కొంతమంది కలిపేసినటువంటి చరిత్ర చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి జత కట్టారు కదా! తెలుగుదేశం పార్టీని 2019లో తెలుగుదేశం పార్టీ 2018లోనో, 19లోనో వాళ్ళ రాజ్యసభ సభ్యులందరిని తీసేసుకున్నారు వీళ్ళు. అవును. టీడీపీని కూడా వదిలిపెట్టలా. రైట్. ఏ పార్టీని వదిలిపెట్టలా. ఇది కాకతీయులమైతే ఏం కాదమ్మా. అమిత్ షా గారి పద్ధతి అంటే ఆయన పాలిసీ అది కదా! చేరికలు, చీలికలు. ఐదర్ చీల్చండి లేకపోతే చేర్చుకోండి అనేది. డెఫినెట్‌గా అయితే మీరు 2019లో రాజ్యసభ సభ్యుల్ని తీసుకున్నారు కదా! మన వ్యూయర్స్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, రేపు తెలుగుదేశం పార్టీని ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే బీహార్‌లో నితీష్ మీద ఆధారపడాల్సిన ఒక పరిస్థితి ఉంది. వీళ్ళని చీల్చి ఈ ఎంపీలని తీసుకోరు అనే గ్యారంటీ ఉంటుందా? తీసుకునే అవకాశం ఉందా?
తీసుకోరని గ్యారంటీ ఏం లేదమ్మా. వీళ్ళు తీస్ చాలా జాగ్రత్తగా ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని, అటు నితీష్ కుమార్ గారు గాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వారి మనుషుల్ని కాపాడుకుంటూ రాకపోతే మాత్రం ఎప్పుడు ఎవరిని మింగేస్తారో తెలీదు. రైట్. ఓకే. సో, ఈ అలయన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్‌డీఏ అలయన్స్. అసలు ఎన్‌డీఏ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. రైట్. ఎన్‌డీఏ 2014లో ఎన్‌డీఏ అన్నారు. అంతకుముందు ఎన్‌డీఏ ఉండేది. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక ఎన్‌డీఏ ఉండేది. అది ఎన్‌డీఏ ప్రభుత్వం అనేవాళ్ళు. ఎన్‌డీఏ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్‌డీఏ ప్రభుత్వం. బీజేపీకి నాయకుడిగా అటల్ బిహారీ వాజ్పేయి అంటూ చెప్తుండేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత 2014లో ఎన్‌డీఏ బీజేపీ నాయకత్వంలో ఎన్‌డీఏ ఏర్పడి దానికి నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయినటువంటి ముందు కొన్నాళ్ళు కొన్ని గంటలు ఎన్‌డీఏ ప్రభుత్వం అన్నారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అన్నారు. అది కూడా కొన్ని రోజులు, కొన్ని వారాలు అన్నారు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం అన్నారు. అవును. అప్పుడే ఎన్‌డీఏ అయిపోయింది. అవును. ఎన్‌డీఏ ఊసే లేదు కదా ఎప్పుడును. అవును. 2019లో అలాగే 2014 అలాగే ఎన్నికలు అయిపోయిన వెంటనే అలా అయిపోయింది. 2019లో కూడా ఎన్‌డీఏ ఊసే లేదు. ఎన్‌డీఏ తర్వాత మళ్ళీ ఇంకోసారి మోడీ అన్నారు తప్ప ఎన్‌డీఏ కావాలి ఇంకోటి కూడా అనలేదు. మొన్న ఎలక్షన్‌లో ఎన్‌డీఏ ఇక్కడ ఏదో ఇండియా గఠబంధన్ జరుగుతోంది, ఇండియా కూటమి జరుగుతోందని చెప్పి మాకు కూడా పెద్ద కూటమి ఉంది. నువ్వు చెప్పినట్టుగా 45, 47 అందరూ కలుపుకొని ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిపి 27, 29 లిస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ పెట్టుకున్నా కూడా ఇది ఎన్‌డీఏ మేనిఫెస్టో అనలేదు. కనీసం అవును. బీజేపీ మేనిఫెస్టో అని కూడా అనలేదు. ఇది మోడీ గ్యారంటీ అన్నారు. అవును. సో, ఇది ఎన్‌డీఏ ఉంది. ఇది ఊహాజనితం తప్ప ఏదో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి తప్ప అసలు ఎన్‌డీఏ అనేటువంటిది ఏదో ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఇలా పేరంట పెట్టడం తప్ప అసలు మళ్ళీ ఎన్‌డీఏ మొహం చూసారా వీళ్ళు? ఎప్పుడైనా ఎన్‌డీఏని మొత్తం అందరిని కూర్చోబెట్టి ఇదిగో మనంతా కలిసి ప్రభుత్వం నడుపుతున్నాం అనేటువంటి ఒక భావన ఏ ఎన్‌డీఏ పక్షానికైనా ఇచ్చారా ఎప్పుడైనా? అసలు ఒక్క మీటింగ్ గూడా జరగలేదు నాకు తెలిసి మొత్తం ఎన్‌డీఏ టర్మ్‌లో. పక్షం తెలిసేమ్మా. కనీసం బీజేపీ బీజేపీ వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడారా? మనం ప్రభుత్వం నడుపుతున్నాం. లేదు. ఏం చేయాలి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అవును. అలా కూడా లేదు. ఇది లేదు. కేవలం మోడీ, 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 మోడీ. అవును. ఇప్పుడు అలాంటి ఎన్‌డీఏని మన ఎన్‌డీఏ అనుకోవడానికి లేదు. సరే, ఇప్పుడు కూడా ఇవాళ జరిగినటువంటి మీటింగ్‌లో కూడా నితీష్ కుమార్ గారు చెప్పినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మేము మోడీకి మద్దతు ఇస్తున్నాం గానీ మేము ఎన్‌డీఏ మేమంతా కలిసి ఒక ప్రభుత్వం పెడుతున్నాం అని అనలేదుగా? అనట్లేదు. అనట్లేదు. అవును. అవును. ఓకే. సరే, సరే ఆయన ప్రధానమంత్రిగా ఎన్నుకున్నాము. కానీ ఇది ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము మేము. దానికి నాయకుడు పలానా వాళ్ళు అనేటువంటి అంత స్పష్టంగా, జాగ్రత్తగా ఒక రకంగా చెప్పొచ్చు దాన్ని. అవును. కానీ చెప్పలేకపోయారు. ఇద్దరు కూడా చెప్పలేకపోయారు. వీళ్ళ మీద ఆధారపడుతున్నా కూడా వాళ్ళిద్దరూ చెప్పలేనటువంటి పరిస్థితి ఇవాళ. ఒకటి. రెండోది వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి వాళ్ళు ఇందులో. అంటే ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి వారు. వీరు ఏ రకంగానూ కూడా సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీకి గాని, నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాలుగా, 6 సంవత్సరాలుగా లేదా 10 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి విధానాలకు గాని, ఏ రకంగానూ కూడా అనుకూలురైనటువంటి వారు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ 2018 వరకు ఎన్‌డీఏలో ఉంది. ఎందుకు బయటకొచ్చింది? ఎందుకు బయటకొచ్చిందంటే ఆవిడ చెప్పినటువంటిది మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇస్తాము అని చెప్పి మీరు మాకు వాగ్దానం చేశారు. మీరివ్వండి అని అడిగితే ఇవ్వలేము పొమ్మన్నారు. వచ్చేసారు బయటికి. సరే దాంతో పాటు ప్రత్యేక హోదా, అమరావతికి నిధులు, లేకపోతే పోలవరం తొందరగా పూర్తి చేయడం, విశాఖపట్నంలో రైల్వే జోను ఇక రకరకాల మనకు చాలా ఉన్నాయి. ఎందుకంటే విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం నుంచి రావాల్సినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అంతగా చొరవ చూపలేదు, చేయలేదు. దాని మీద కోపం వచ్చి ఆయన బయటికి రావడం జరిగింది. అయిపోయింది. సరే ఆ తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం కూడా దాని గురించి ఏం చేయలేదు. వాళ్ళంతా కలిసి ఉన్నా కూడా వీళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు కలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చెప్తే అలా ఓటేశారు, ఎలా కావాలంటే అలా చేశారు. అయినా కూడా ఏమీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలా. ఒక విషయం కూడా ముందుకెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్‌డీఏలో చేరుతున్నాము. నరేంద్ర మోడీ గారికి మేము మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకో. ఈ అక్కడి నుంచి వెనక్కి ఒట్టి చేతులతో రాకూడదుగా? నేను మద్దతిచ్చాను, ప్రభుత్వంలో పాల్గొంటున్నాను, లేతే బయట నుంచి మద్దతిస్తున్నాను, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాను. నా వల్ల అక్కడ ప్రభుత్వం ఉంది. ఇదిగో ప్రత్యేక హోదా.
ఇదిగో విశాఖపట్నం రైల్వే జోను, ఇదిగో పోలవరం, ఇదిగో అమరావతి నిధులు, ఇదిగో విజయవాడ మెట్రో, ఇదిగో విశాఖపట్నం మెట్రో ఇది చెప్పాలి కదా! ఇవన్నీ ఇప్పుడు తీసుకురావాలి కదా! అలా కాకపోతే మాత్రం రేపొద్దున అడుగుతారుగా ఎక్కడైనా. అది చెప్పుకోవాలి ఆయన. ఆయనకు కూడా లోపం ఉంటుంది కదా చెప్పుకోవాలని. ఇదొకటి. అలాగే బీహార్‌లో కూడా నితీష్ కుమార్ బీహార్‌కి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి అని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఆయన ఉన్నారు, బయటకొచ్చారు, మళ్ళీ ఉన్నారు, మళ్ళీ బయటకొచ్చారు, మళ్ళీ ఉన్నారు. ఈయన అడిగితే ఆయన అడుగుతారు. ఆయన అడిగితే ఈయన అడుగుతారు. ఈయన అడిగితే ఆయన ఇంకోటి అడుగుతారు. ఇలాంటివే కాకుండా నాకు ఈ మంత్రి పదవులు కావాలి, ఈ మంత్రి పదవులు కావాలి, ఈ పోర్ట్‌ఫోలియోలు కావాలి, ఈ శాఖలు కావాలని కూడా అడుగుతారు. వారు అడుగుతారు, వీడు అడుగుతారు. సో, సిద్ధాంతపరమైనటువంటి బంధం లేకుండా కేవలం లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, నువ్వు నాకేమిస్తావు, నా రాష్ట్రానికి ఏమిస్తావు నా నుంచి తీసుకుంటున్నావు కదా! నా నుంచి మద్దతు తీసుకుంటున్నావు కదా! నా 10 మంది లేపోతే నీ ప్రభుత్వానికి మనుగడ లేదు కదా! నా 5 లేపోతే నీ మనుగడ లేదు కదా! అని ఉండేటప్పుడు ఇది లావాదేవీలతో కూడినటువంటిది కాబట్టి, అరే! నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మన మధ్య ఓటర్లు కూడా కొంతమంది ఉన్నారు. సిలిండర్ 4000 చేసినాడు మేము హిందుత్వానికి ఓటేస్తా ఉన్నారు. అలా కాదు అవును. కదా వీళ్ళు. అలాంటి భావజాలంతోటి, సిద్ధాంతంతోటి సంబంధం ఉన్నటువంటి వాడు కాదు కదా! కరెక్ట్. నాకేమిస్తావు? నాకు ఇస్తున్నావంటే నేనుంటాను. లేదంటే వెళ్ళిపోతాను అనేటువంటి వాడు కదా! అంచేత అలాగా ట్రాన్సాక్షనల్‌గా ఉన్నటువంటి వాళ్ళు, లావాదేవీలతో ఉన్నటువంటి సంబంధాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఎన్నాళ్ళు ఈ ఎన్‌డీఏని నడవనిస్తారు, సమర్థిస్తారు అంటే నాకైతే పెద్ద అనుమానంగానే ఉంది. నిజానికి నితీష్ కుమార్ తన డిమాండ్స్ విషయంలో క్లియర్‌గా ఉన్నాడు. ఆయన పెట్టాడు. కులగణన జరగాలి దేశంలో ఒకటి. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఎప్పటినుంచో బీహార్ కూడా అడుగుతుంది. ఇవి 2 ఆయన ఆల్మోస్ట్ ప్రీ కండిషన్స్ లాగా చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అన్‌కండిషనల్ సపోర్ట్ అంటున్నారు. ఎందుకని? ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి 2018లో ఆయన బయటకు రావటానికి ముందు మామూలుగా బయటకు రాలేదు. చాలా అవమానాలు జరిగాయి. అంటే వీళ్ళు ఏదన్నా ప్రపోజల్స్ పంపిస్తే స్వయంగా ప్రధానమంత్రి ఇట్లాంటివి చాలా పంపిస్తారు. పక్కన పడేయండి అన్నాడు. అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన అబుదాబి రాజుని పిలుచుకుంటే కూడా విదేశాంగ కార్యాలయానికి వీళ్ళు పంపించలేదు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్‌ని కూడా పిలుచుకోగలిగారు కానీ, అక్కడికి మాత్రం అబుదాబి రాజుని కూడా పిలుచుకోలేకపోయారు. బికాజ్ శాంక్షన్ దొరకలేదు కాబట్టి కేంద్రం నుంచి. ఆయన చెప్పారు కూడా చంద్రబాబు. కావాలని వాళ్ళు హిందీలో మాట్లాడుకునేవాళ్ళు నాకు అర్థం కాకుండా ఉండటానికి అని. సో, ఇలాంటివన్నీ జరిగిన తర్వాతనే ఆయన బయటకొచ్చారు. అయినా మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు నిజానికి ఇది ఛాన్స్ కదా! కండిషన్స్ తోటి వెళ్ళొచ్చు. బట్ ఎందుకు అన్‌కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నారు? కానీ మనజ ఇప్పుడు నువ్వు బాగా రాజకీయాలు చూసావు. నేను రాజకీయాలు చూశాను. నువ్వు చాలామంది రాజకీయ నాయకులతోటి మాట్లాడావు. వారి గురించి తెలుసు. నాకు తెలుసు. ఇప్పుడు వారు పైకి ఏమంటారు, లోపలే ఉంటారు. మనం ఒకటే ఉంటుందని మేము అనుకోవద్దు. ఆయన అన్‌కండిషన్ అన్నారంటే నిజంగా అన్‌కండిషనల్‌గా ఉంటుందా? ఆయన ఏదో కండిషన్ పెట్టాడంటే నిజంగా కండిషన్ ఉంటుందా? అలా ఏమి అనుకోక్కర్లా. నిజంగా ఈ అవకాశం వస్తే జరిగినటువంటి అవమానాలకి ప్రతీకారం తీర్చుకోకుండా, అవకాశం వస్తే రాష్ట్రానికి కావాల్సినటువంటి రాబట్టకుండా ఉంటారు అనుకోవడం మన తెలివితక్కువతనమే. అది ఉండకూడదు కూడా. ఆంధ్రప్రదేశ్‌కి డ్యూ ఉంది చాలా కాలంగా. 2 ప్రభుత్వాలని వాళ్ళు వరుసగా గుప్పిట్లో పెట్టుకొని కూడా కేంద్రం ఏమి ఇవ్వలేదు వాళ్ళకు. సో, మన వాళ్ళు పదే పదే అడుగుతున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ గురించి పదే పదే మాట్లాడారు. ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు ఎవరు అంటున్నారు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్ అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఈవీఎం ట్యాంపరింగు, ఈవీఎం విషయం మీద నా అనుమానం ఇప్పటికి తొలగలేదు అనూష. తర్వాత ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ పాత్ర మీద నాకు చాలా పెద్ద అనుమానాలున్నాయి. అందరికి. ఆ అనుమానాలు బలపడ్డానికి అంటే వాళ్ళు ఊరికే అనుమానించేయట్లా నేను. ఇప్పుడు అసలు ఎలక్షన్ కమిషనర్‌లని నియామకం చేయడం దగ్గర నుంచి చూసుకుంటే మనం, ఎన్నికల ముందు అప్పటికప్పుడు ఉన్నటువంటి ఒక ఎన్నికల కమిషనర్ ఎందుకు రాజీనామా చేశారో తెలీదు. గబగబా రాజీనామా చేయడిపోయారు. ఒత్తిడి మీద చేశారు చాలామంది అన్నారు. దానికి ఇంతవరకు సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఒక సంజాయిషీ అయితే మనకు కనపడలా. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. అదొకటి. అయిన తర్వాత సుప్రీం కోర్ట్ పాత్ర లేకుండా ఎన్నికల కమిషనర్‌ని నియమించేటట్టుగా వాళ్ళు మార్చుకున్నారు. పద్ధతిని మార్చుకున్నారు. లోక్‌సభలో ఒక బిల్ పాస్ చేసుకొని. దాని దరిమిలా నియమితులైనటువంటి ఎన్నికల కమిషనర్లు వీళ్ళు. అంటే దాదాపుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక శాఖకి కార్యదర్శులను ఎలా నియమించుకుంటారో అలా నియమించబడినటువంటి ఎన్నికల కమిషనర్లు. వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారు అని నమ్మడానికైతే ఆస్కారం లేదు.
అయితే అవును. మనం ఏమి చూడకుండా వాళ్ళు ఉండరు, నిష్పక్షపాతంగా లేరు, పక్షపాతంగా ఉన్నారు అని అనేయక్కర్లేదు మనం. కానీ వారి నడవడిక చూడు. అది అది సూరత్ ఎన్నిక కావచ్చు, లేతే ఇండోర్‌లో జరిగినటువంటి ఇది కావచ్చు. తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఆ ఓటింగ్ అయిపోయినటువంటి సాయంత్రం గ్రాస్ ఓటింగ్ ఎంతో చెప్పాలి. లేదు ఇంకా వస్తున్నాయి అంటే ఆ మర్నాడు చెప్పాలి. 15 రోజులు తీసుకున్న తర్వాత అది కూడా గ్రాస్ ఓటింగ్ మొత్తం ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పకుండా కేవలం శాతాలు మాత్రమే ప్రకటించి కొంతమంది ఏడీఆర్ లాంటి వారు కోర్టుకెళ్ళి సుప్రీం కోర్టులో ఇది కావాలి, ఇది చెప్పాలి అనంటే, అది చెప్పాల్సినటువంటి అవసరం అవసరం. లేదు, చెప్పము అని మొరాయించి కూర్చొని మొండిపట్టుగా కూర్చున్న తర్వాత కూడా తర్వాత చాలా తర్వాత అంటే ఈ 15 రోజులు మొదటి విడతకి, దానికి 15 రోజులు, 20 రోజుల తర్వాత, మిగతా విడతల తర్వాత బాగా ఆలస్యంగా అంటే ఉజ్జాయింపుగా దగ్గర దగ్గర 7, 8% పెంచి వారు ఆ గ్రాస్ ఓటింగు అంకెల్ని బయటపెట్టారు. అంటే మొత్తం దేశం మొత్తం మీద సగటున 6, 7% పెంచినట్టుగా కనపడుతుంది గానీ, అది గనక సెలెక్టివ్‌గా చేస్తే కొన్ని కొన్ని చోట్ల 15, 20%, 18%, 19% 14% కూడా పెరిగిపోయినట్టు. అంటే ఎన్నికల ఫలితాలు ఎంత తారుమారు అయ్యేటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇదొకటి. రెండోది అయినా కూడా మరి ఇలాగ వచ్చింది గదా! వాళ్ళ వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గింది కదా! నిజంగా ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగితే వాళ్ళు అనుకున్నట్టుగా 330 340 వచ్చేయాలి కదా! అని అనొచ్చు కొంతమంది. అవును. కానీ ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్‌లు ఎలా చేస్తారంటే ఎలా చేస్ ఎలా ఎలా మామూలుగా ఎలా ఉండొచ్చంటే ఒక నీ నీకు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 20,000 30,000 40,000 పెంచుకునేటువంటి పని చేశారనుకోండి. అవును. కానీ, ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత తీవ్రంగా ఉండి 20,000 30,000ని మించి ఒక 50,000, 70,000, 80,000 ఓట్లు ఎక్కువ పడిపోయాయండి అవతల వైపుకి. అప్పుడు అప్పుడు నెగ్గలేరుగా. అవును. అంటే అంత ఆగ్రహంతోటి అంత ఎక్కువ ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి గాబట్టి, వాళ్ళు ఇంతో అంతో మార్చుకోవడానికి, ఇంతో అంతో ట్యాంపరింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వారు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు అని మనం అనుకుంటే, అలా ఎవరన్నా అంటే, మనం తప్పు పట్టడానికి లేదు కదా! రైట్. దానికి వ్యతిరేకంగా వాదించేటువంటి బలమైన వాదనలయితే నాకు కనపడట్లేదు. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు తీసుకుని దీని విషయం దీన్ని కోర్టుకెళ్ళడమో, దీని మీద పరిశోధన చేయడమో, దీన్ని మొత్తం కూపీ లాగడమో చేస్తాయంటే నాకైతే నమ్మకం లేదు. ఇది పౌర సమాజం చేయాలి. పౌర సమాజం మన మన ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద, ఎన్నికల కమిషన్ మీద, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి అవసరం మీద, ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండాలి అనే దాని మీద, ఎన్నికల బాండ్ల మీద, ఖర్చు మీద, వీటన్నిటి మీద చాలా చైతన్యంతోటి సంఘాలు పనిచేయకపోతే, పౌర సమాజం పనిచేయకపోతే, ఇది కేవలం మనకే సంబంధం లే, ఈ పార్టీ ఓడిపోయింది, ఆ పార్టీ నెగ్గింది, ఓడిపోయిన పార్టీ చూసుకుంటుంది, వీళ్ళు కోర్టులో వెళ్తారులే, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే అని కేవలం ఇది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆటలాగా వదిలేస్తే మాత్రం మనం దెబ్బతింటాం. ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. అంచేత పౌర సమాజం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, హెచ్చరికగా ఉండాలి అనేటువంటిది నేను నమ్ముతున్నటువంటి విషయం. మెజారిటీల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మోదీ గారు ఇంకా చివరికొచ్చేప్పటికల్లా నేనే భగవంతుడు స్వయంగా పంపించాడు. నేను అందరిలాగా శారీరకంగా పుట్టలేదు. ఆల్మోస్ట్ నేనే భగవంతుడు అని చెప్పుకున్న తర్వాత గూడా వారణాసిలో ఆయనకి చాలా దారుణంగా మెజారిటీ తగ్గింది. అసలు మొదటి 2 రౌండ్‌లలో ఆయన ట్రైలింగ్ గూడా. ఒక వాదన నేను అక్కడ మాట్లాడుతుంటే నాతోటి కొంతమంది ఏమన్నారంటే, ఏదో కింద మీద పెట్టకపోతే అసలు ఓడిపోయేవాడేమో ఆయన అని కూడా అంటున్నారు. నువ్వు చెప్పినట్టుగా ముందు 2 రౌండ్‌లో కొంత వెనకంజలో కూడా ఉన్నారాయన. అవును. అది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. తర్వాత లేదు. మెజారిటీ బాగా తగ్గింది. ఎంత మెజారిటీ తగ్గిపోయిందంటే వనజ మొత్తం భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరిని ఒక జాబితా చేస్తే మెజారిటీల వారీగా ఎవరికెక్కువొచ్చింది, తర్వాత ఎవరు అన్నట్టుగా ఒక జాబితా తయారు చేస్తే ఈయన ఎక్కడో 160లోనో, 164లో ఉన్నారాయన. అంటే స్మృతి ఇరానీ మీద పోటీ చేసి గెలిచిన ఆయన కంటే కూడా ఈయనకి తక్కువ మెజారిటీ ఉంది. అంత తగ్గిపోయిందనంటే అసలు ఇక్కడ, అక్కడ ఏ రకమైనటువంటి అవకతవకలు జరగకుండా ఉండి సజావుగా, నిష్పక్షపాతంగా సరిగ్గా గనక ఎన్నికలు జరిగినట్టయితే గనక ఒకవేళ ఓడిపోయినా ఓడిపోవచ్చేమో అనేటువంటి మాట కూడా ఇవాళ వినపడుతుంది.
సో, మోదీ 3.0 మనకు తెలుసు ఆయన నా మాటే శాసనం అని 2 టర్మ్స్ నడిపారు. నిజంగానే ఆయన మిత్రపక్షాలు కాదు కదా! స్వపక్షాన్ని కూడా పట్టించుకోలే. కనీసం భారతీయ జనతా పార్టీతో కూడా కూర్చొని ఎన్నడూ పాలిసీస్ ఏంటి, ఏం చేద్దామని మాట్లాడుకున్నది లేదు. వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏవో యూసీసీ, రామాలయం, కశ్మీర్ 370 రద్దు. ఈ 3 తప్ప పార్టీని సంప్రదించింది కూడా ఎప్పుడేం లేదు. సో, ఇప్పుడు ఇంతమందితో కలిసి పనిచేయటం వీళ్ళందరితో ఆయనకి అంటే ఇది ఫస్ట్ టైమ్ కూడా కోయలిషన్‌లో. ఎప్పుడు ముఖ్యమంత్రిగా కానీ, సరే ప్రధానమంత్రిగా కూడా మనకు తెలుసు. కోయలిషన్‌లో ఎప్పుడూ పనిచేసిన అనుభవం లేదు. డూ యూ థింక్ అంటే ఈ వయసులో ఇప్పుడు ఆయన కోయలిషన్‌లో పనిచేయటం సాధ్యమేనా? మీకేమనిపిస్తుంది? వనజ, నువ్వు నువ్వు ఏమి అస్యూమ్ చేస్తున్నావంటే, మోడీ 3.0 అన్నావు కదా! అంటే మోడీ తిరిగి ప్రధానమంత్రి అయ్యి ఆహ్, ప్రభుత్వాన్ని నడుపుతారు, కష్టపడతాడు, ఇలా చేయగలడు, అలా చేయగలడు అని అంటున్నావు. నాకు ఆయన మోడీ గారిని రాష్ట్రపతి పిలిచి వీళ్ళంతా ఎన్నుకున్నారు కాబట్టి, మా లీడర్ అన్నారు కాబట్టి, ఆ ఎన్‌డీఏ కూటమంతా కూర్చొని చెప్పారు కాబట్టి, వాడిని పిలవచ్చు, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయండి అనొచ్చు. వాడికి ప్రమాణ స్వీకారం చేయించొచ్చు. కానీ 15 రోజులో, 20 రోజులో టైం ఇచ్చి వారిని మెజారిటీ ప్రూవ్ చేసుకోమంటారు. నాకు అసలు ఆ అవరోధాన్ని దాటడం సాధ్యమా మోడీ గారికి అనిపిస్తుంది ఒకటి. అంత సులువు కాదు. అంటే దాటడం అని నేను అనడం లేదు. దాటకపోతే కూడా నేను ఆశ్చర్యపోను. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ హి డజంట్ క్రాస్ దట్ హర్డిల్. నంబర్ 1. దానికి అంటే ఇప్పుడు ఇప్పుడు ఆహ్, అందరూ కూర్చున్నారు. చాలా మంచి వాతావరణంలో ఒక సమావేశం జరిగింది. ఏదో ఆహ్, శుభకార్యం జరుగుతుంటే ఏదో మాట్లాడకూడదని చెప్పి అందరూ కూడా ఆయన నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనంతా కలిసి పనిచేయాలి. మాటలు చెప్పారు. అన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు కూర్చొని మరి నాకేమిస్తావు? నాకెన్ని మంత్రి పదవులిస్తావు? నాకు ఏ శాఖలిస్తావు? నా రాష్ట్రానికి ఏం జేస్తావు? నాకు ఎన్ని గవర్నర్‌లిస్తావు? నాకు ఎన్ని కార్పొరేషన్‌లిస్తావు? అందులో చైర్మన్‌లెన్నిస్తావు? డైరెక్టర్‌లెన్నిస్తావు? ఇక రకరకాలైనటువంటి రాజకీయ రకమైనటువంటి బేరసారాలు జరుగుతాయి. ఇక ఇన్ని కోరికలు తీర్చగలనా? లేదా? తీర్చలేను. ఇది కుదరదు, అది కుదరదు. ఆ శాఖ నేనివ్వలేను, ఈ శాఖ నేనివ్వలేను, అన్ని గవర్నర్‌లు నేనివ్వలేను అంటే మొదలుపెడితే ఇవ్వకపోతే మానేస్తా ఉంటారు. అంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ వాగ్దానాలు చేసి, ఆ వాగ్దానాలు వల్ల వీళ్ళందరూ కూడా రేపొద్దున్న ఆహ్, విశ్వాస పరీక్షలో వారిని నెగ్గించేటంత వరకు కూడా కొంత కొంత ఇబ్బందులుంటాయి అందులో. ఒకవేళ వాగ్దానాలైతే ఇవాళ ఇచ్చేద్దాం. రేపొద్దున తీస్తామా, తీర్చమా అది వేరే విషయం. అన్నట్టుగా నీకు ఎన్ని మంత్రి పదవులు కావాలంటే అన్ని మంత్రి పదవులు ఇస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం. ముందు నన్ను ప్రమాణ స్వీకారం చేయని అన్నారనుకోండి. అని ఇవ్వకపోతే రేపొద్దున్న దీనివల్ల ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలుంటాయి. వాగ్దానం చేసి వాగ్దానం నిలబెట్టుకోలేకపోతే. అంచేత ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. ఆటుపాట్లు లేకుండా ఉంటుంది. కింద పడకుండా కింద పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ ఉంటుంది. బాగా వెళ్తుంది అని మాత్రం నాకైతే నమ్మకం లేదు. ఇక పొ ఇ ఇది ఇది ఇదొక సినారియో. ఇంకో సినారియో చూసుకుంటే ఇక అంత లాగుడు, పీకుడు జరుగుతుంటే, బాబు నువ్వు కాదు మీ పార్టీలో ఇంకెవరైనా పెట్టుకోండయ్యా మేమంతా సపోర్ట్ చేస్తాం. అనేటువంటి ప్రతిపాదనలు కూడా రావచ్చు బయట నుంచి. పార్టీలో నుంచే రావచ్చు. ఎందుకు వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉంటున్నారు. ఇతను ఉంటేను ఇతను తప్పించి ఉంటే కనీసం మన ప్రభుత్వం ఆహ్, మన మన పార్టీ ప్రభుత్వం ఉంటుంది గదా! అనేటువంటి మాట కూడా పార్టీ నుంచి రావచ్చు. ఇది 2 కాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనకి 2022 చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం. మన శతవార్షికోత్సవం జరగబోతోంది. అప్పుడు మన ప్రభుత్వం ఖచ్చితంగా ఉండాలి. అంచేత ఇతను అడ్డం వస్తున్నాడు. ఇతను వాళ్ళకి కావాల్సినవి ఇవ్వలేకపోతున్నాడు. కొంచెం వాళ్ళతోటి బాగా మాట్లాడి, వాళ్ళకి నచ్చజెప్పుకొని, వాళ్ళని కాస్తంత సంతోషపెట్టేటువంటి మనిషి ఎవరైనా దొరికితే వాళ్ళని పెట్టుకొని మనం ప్రభుత్వం పెట్టుకుంటే మంచిది బీజేపీ, ఎన్‌డీఏ అని అక్కడి నుంచి కూడా ఒక 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 ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఈ 3 అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇవాళే మనం మోడీ 3.0 ఒక ప్రభుత్వం ఉంటుంది అని అది ఊహించుకుని దాని దాని అదెలా నడుస్తుంది అని అనుకోవాల్సినటువంటి అవసరం ఇవాళే అయితే నాకు కనపడట్ల. కొంత జాగ్రత్తగా ఆగాల్సినటువంటి పరిస్థితి నాకు కనపడుతుంది. మొదటైతే అవిశ్వాస తీర్మానం గడవాలంటారు. ఆ తర్వాతనే ఏదైనా మాట్లాడుకోవాలంటారు. రైట్. ఓకే. సో, ఇండియా అలయన్స్ పరిస్థితేంటి?
ఇది చాలా విచిత్రమైన ఎన్నిక. ఈసారి ఓడిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. బహుశా భారతదేశంలో ఎప్పుడూ ఇది జరిగినట్టు లేదు. గెలిచిన వాళ్ళకన్నా ఓడిన వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉన్నారు. ఇంత గొప్ప 'బాహుబలి' లాంటి మోడీని మనం తగ్గించగలిగాము అనేటువంటి ఒక సంతోషం ఉంటుంది. తర్వాత మనం ఇదివరకు బాగా తక్కువ ఉండేటువంటి వాళ్ళం కనీసం మనం 100 చేరుకోగలిగాము. మిగతా వాళ్ళందరూ కలిపి మనం 230 వరకు చేరుకోగలిగాము. అంతకుముందు ఆ మాత్రం కూడా లేదు కదా! అనేటువంటి సంతోషం కూడా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో గణనీయంగా బీజేపీ యొక్క ప్రభావాన్ని తగ్గించగలిగామని అనేటువంటి ఒక సంతోషం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, అందులో అనుమానమేం లేదు. కానీ నేనసలు ఈ ఇండియా అలయన్సు, ఎన్‌డీఏ అలయన్సు వీటి మధ్య ఇది నెగ్గితే బావుంటది, అది నెగ్గితే బావుంటది అనేటువంటి దాంట్లోకి పోకుండా, నేను ఇందాక చెప్పినట్టుగానే భారత ప్రజానీకానికి మోడీకి, భారత ప్రజానీకానికి బీజేపీకి, భారత ప్రజానీకానికి ఎన్‌డీఏకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో నేను అది ఓడాలనుకున్నాను. ఎవరు నెగ్గుతారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఎవరు ఎంపీలు అవుతారు, ఎవరు మంత్రులు అవుతారు అనేటువంటి దాని గురించి పెద్దగా నేను పట్టించుకోలే. అంచేత ఈ ఎన్నిక సరే వచ్చింది, జరిగింది కాబట్టి ఒక 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 కూటమి అటువైపు ఉంది, ఒక కూటమి ఇటువైపు ఉంది. కాబట్టి నేను అనుకోవడం ఇది గనక ఎన్‌డీఏ ప్రభుత్వం మోడీతో గాని, మోడీ కాకుండా గాని పెట్టడం అంటూ జరిగితే, అది ముందుకు వెళ్తే దినదిన గండంగా జరుగుతుంది. దినదిన గండంగా జరుగుతుంది గానీ నూరేళ్ల ఆయుష్ అయితే ఉండదు. నా ఉద్దేశంలో 18వ లోక్‌సభ పూర్తి కాలం పాటు ఉంటుంది అని మాత్రం నేను అనుకోవట్లే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇది మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం. మళ్ళీ మన ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం. మధ్యంతర ఎన్నికలంటే సరిగ్గా 2.5 సంవత్సరాలు అని కూడా కాదు. ఇంకా ముందే కూడా కావచ్చు. బిల్స్‌కి సంబంధించి ముఖ్యంగా సెకండ్ టర్మ్‌లో భారతీయ జనతా పార్టీ ఏ బిల్స్ కావాలంటే ఆ బిల్స్ తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే విపరీతమైన మెజారిటీ ఉంది కాబట్టి. బట్ ఈసారి అట్లాంటి బిల్స్ వాళ్ళేమైనా తెచ్చుకోవాలనుకున్నారు. నాకు తెలిసి అన్ని బిల్స్ వచ్చేసినాయి. ఎక్సెప్ట్ యూసీసీ అన్నీ వచ్చేసినట్టున్నాయి. యూసీసీని ఈసారి పుష్ చేసే అవకాశం ఉందా లేదా? యూనిఫార్మ్ సివిల్ అంటే వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుందమ్మా. తెలుగుదేశం పార్టీ, జేడీయూ వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. నేను అనుకోవడం వీళ్ళిద్దరూ దానికి ఒప్పుకుంటారని నేను అనుకోను. ఇంకోటి ఏమిటంటే ఇలాంటివి ఏం చేయాలన్నది అది అది డిమానిటైజేషన్ కానీ, లేకపోతే ఒక్కసారిగా అప్పటికప్పుడు లాక్‌డౌన్ విధించడం గానీ, ఇవన్నీ చేసినప్పుడు మోడీ గారికి ఆయన పార్టీలో ఉన్నటువంటి పెద్దలనో, లేకపోతే మంత్రులనో, సహచర మంత్రులను పిలిచి ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు నువ్వు? చేద్దామా? బావుంటుందా? అని అడగాల్సిన అవసరం లేకపోయింది ఇంతవరకు. కానీ ఇప్పుడు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ఒకటి ప్రైవేటీకరణ కావచ్చు, మరొకటి కావచ్చు, లేకపోతే నువ్వన్నట్టు యూసీసీ కావచ్చు, ఎన్ఆర్‌సీ కావచ్చు, లేకపోతే అది జ్ఞానవాపి గుడి కావచ్చు, లేకపోతే మథుర కావచ్చు, మరొకటి కావచ్చు. ఇలాంటివి తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని వాళ్ళిద్దరిని ఒప్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందిగా. వీ ఒప్పుకోరని మీరనుకుంటున్నారా? మీరే ఒక మాట అన్నారు. ఒకప్పుడు అందరూ సెక్యులర్ అని చెప్పుకోవడానికి పోటీ పడేవాళ్ళు. ఇప్పుడు అందరూ హిందువులని చెప్పుకోవడానికి పోటీ పడుతున్నారని మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు. సో, వీళ్ళందరూ కూడా ఇది మనం వ్యతిరేకిస్తే హిందూ వ్యతిరేకులం అవుతామేమో, మనకెందుకు అని ఒప్పుకునే అవకాశం అంటే లేదా? మనకి మీరన్ మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుందామా. ఆంధ్రప్రదేశ్‌లో హిందువు హిందువు అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాలా. సో, అంచేత ఆయనకి హిందూ కాన్స్టిట్యుయెన్సీ కాదు. ఆయనకి ఇవాళ ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిందేంటంటే అక్కడ ఆయన 4% ముస్లిం రిజర్వేషన్ అన్నారు. లేతే మొన్న జరిగినటువంటి ప్రచారంలో నేను బీజేపీతో ఉన్నా కూడా మీకు ఏ రకంగా నేను హాని జరగనివ్వను, నాది పూచి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ వదిలేసి ఆయనేదో యూనిఫార్మ్ సివిల్ కోడో లేకపోతే ఎన్ఆర్‌సీయో మరొకటో పెడతానంటే దానికి సపోర్ట్ చేస్తా అని జై అంటూ తిరిగాడనుకోండి. నేననుకోవడం అది 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 చాలా అన్‌లైక్లీ అనుకుంటున్నా. సరిగ్గా ఫలితాలకు ముందు రోజు విపరీతంగా స్టాక్ మార్కెట్ పెరిగింది. అదానీ సంపద దాదాపుగా 19.5 లక్షలు కి చేరింది. ఫలితాలు మొదలు కాగానే మళ్ళీ పడిపోయింది. మళ్ళీ పెరిగిందనుకోండి. దానికి ఇదంతా కూడా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా జరిగింది. బట్ మీలాంటి వాళ్ళు, తర్వాత యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, మాలాగా ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్‌తో మాట్లాడిన వాళ్ళకి, అందరికీ చాలా క్లియర్ ఇండికేషన్ ఉంది. బీజేపీకి చాలా చోట్ల ప్రతికూలత ఉంది. వాళ్ళు 230, 240 దాటరు అనేది దాదాపుగా అందరి అంచనా. అయినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఆఫ్‌కోర్స్ గోధి మీడియా నుంచి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అవి. ఎగ్జిట్ పోల్స్ రావటము, స్టాక్ మార్కెట్ పెరగటం మాత్రమే కాదు, స్వయంగా అమిత్ షా, మోదీ ఇద్దరూ కూడా ఎన్‌డీటీవీ స్టూడియోలో కూర్చొని స్టాక్ మార్కెట్ పెరుగుతుంది కొనుక్కోండి అని చెప్పారు. ఇది
ఇది కుట్ర. ఇది ఈ స్కామ్‌ని ఇప్పుడు మీరు విచారించాలి అని రాహుల్ గాంధీ అంటున్నారు. మీరేమంటారు? దీని వెనకాల కుట్ర ఉందంటారా? అసలు ఈ కుట్ర మొత్తం వ్యవహారం అనుమానాస్పదంగా అనుమానం అయితే ఉంది వనజ. కుట్ర ఉందా? లేదా? అని తేల్చాల్సింది ఒక నిష్పక్షపాతంగా పనిచేసేటట్టు ఒక కమిషనో, లేకపోతే జేపీసీ కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జో, రిటైర్డ్ జడ్జో ఎవరితో తేల్చాల్సినట్టు. కానీ ఇందులో ఒక కుట్ర ఉంది. ఇది కావాలని స్టాక్ మార్కెట్‌ని పెంచి అందులో లాభాలు ఆర్జించారు అనేటువంటి మాట ఎవరైనా అంటే దాన్ని కొట్టి పారేయడానికి వాళ్ళ వీల్లేదు. అందులో చాలా బలంగా దానికి ఆధారాలు కనపడుతున్నాయి. నాకైతే ఖచ్చితంగా ఏదో ఇందులో ఉంది అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. బలంగా కలుగుతుంది. ఈ అనుమానాలు బ ఉండడానికి అవకాశమే లేదు అనేటువంటిది నేనెప్పుడు నమ్ముతానంటే, దీన్ని ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక కమిటీ గాని, కమిషన్ గాని, ఒక జడ్జి గాని విచారణ చేసి ఇందులో ఏమీ లేదు అని తెలిస్తే అప్పుడు ఏమన్నా నమ్మకం కలుగుతుందేమో గానీ, ఇవాళైతే నాకు చాలా పెద్ద అనుమానమే ఉంది దీని మీద. సో, ఈ అల్లీస్ ఒకవేళ కంటిన్యూ అయితే కొన్ని బిల్స్ వాళ్ళు ఉన్నారు గదా! కొన్ని బిల్స్ పాస్ అయ్యాయి. ముఖ్యంగా లాస్ట్‌లో చిట్ట చివరికి ముగిసే ముందు అందరిని బయటికి పంపించేసి మొత్తం చాలా ఆహ్, బిల్స్‌ని వాళ్ళు పాస్ చేసుకున్నారు గదా! ఈ బిల్స్ అన్నిటికి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. వీటి పట్ల అలయన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? వాళ్ళు వీటిని యాక్సెప్ట్ చేస్తారంటే మరీ నేను వేగ్గా అడుగుతున్నట్టున్నాను ఈ లేదు లేదు ప్రశ్న. లేదు వనజ. అంటే ఇప్పుడు వీళ్ళు భారతీయ జనతా పార్టీకి తనకు తానుగా నిర్ణయించుకున్నటువంటి ఎజెండా, ఆ ఎజెండాని ముందుకు తీసుకెళ్ళే దాంట్లో ఇప్పుడున్నటువంటి అలయన్స్ పార్ట్నర్స్ అంతా వారికి ఎలా కావాలంటే అలా సహకరిస్తారని నేనైతే అనుకోను. ఓకే. 2 స్టేట్స్ గూడా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతున్నారు గదా! నిజానికి లాస్ట్ టైమ్ కూడా ఆహ్, ఆహ్, ఫైనాన్స్ అదే మన ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ యాక్సెప్ట్ చేయదని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళే చూస్తున్నారని. బట్ ఈసారి ఒకవైపు నితీష్ ఆల్రెడీ అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు గూడా పట్టుబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నీకక్కడ కేంద్ర మంత్రి పదవొచ్చిందా, ఇంకా ప్రెసిడెంట్ వచ్చిందా ఇంపార్టెంట్ కాదు. స్పెషల్ స్టేటస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కి. సో, ఈ 2 స్పెషల్ స్టేటస్‌లు ఇవ్వటం అనేది అసలు ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఒకటి మనిష ప్రభుత్వం గనక ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి ఇద్దాము అనుకుంటే అడ్డమేం లేదు దానికి. కానీ మరి ఎంచేతనో 2014లో చేయాల్సినటువంటిది చేస్తాము అని చెప్పి విభజనకు ముందు భారతీయ జనతా పార్టీ కూడా పార్లమెంట్‌లో హామీ ఇచ్చి, ఆవిడ ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధానమంత్రితో సహా ప్రతిపక్షం కూడా హామీ ఇచ్చి, ఉమ్మడిగా హామీ ఇచ్చినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇదిగో ఆ నిబంధన అట్లా వస్తుంది, ఈ నిబంధన అట్లా వస్తుంది, ఈ నిబంధనలు సరిగ్గా లేవు, ఆ నిబంధనలు సరిగ్గా లేవు. అసలు ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని క్రైటీరియా ఉన్నాయి. దానికి ఆహ్, ఆంధ్రప్రదేశ్ దానికి సరిపోవడం లేదు, సూట్ కావట్లేదు అనేటువంటి మాట కూడా చెప్పారు. చెప్పి అది ఎగ్గొట్టారు. ఇప్పుడు అలా చెప్పినటువంటి వాళ్ళు అవన్నీ కాదని చెప్పి అంత పెద్ద పెద్ద వాదనలు చెప్పిన తర్వాత పార్లమెంట్‌లో చెప్పారు, బయట చెప్పారు, మీడియాలో చెప్పారు, అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు అవన్నీ తిరగతోడేసి ఇస్తాము అని అనగలరా? ఒకటి. రెండోది ఒకవేళ ఈ 2 రాష్ట్రాలకి ఇస్తాము అని ఇవ్వడానికి ఉపక్రమిస్తే, ఈ 2 రాష్ట్రాలతో ఆగుతుందా? రేపొద్దున ఇంకోళ్ళు అడిగితే కాదని ఎలా అంటారు? ఒకటి. ఎగ్జాక్ట్‌లీ. తర్వాత ఇందులో మాకు కూడా కావాలి అనేటటువంటి వాళ్ళు కొంతమందుంటారు వనజ. బట్ మనలో మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రాయితీలు ఎక్కువుంటే పరిశ్రమలంతా అటెడతాయేమో, మాకు రావేమో, మాకు రావాల్సినవి మాకు కాకుండా అటెళ్ళిపోతాయని చెప్పి కొన్ని రాష్ట్రాలు వాళ్ళకి ఇవ్వద్దని కూడా అనేవాళ్ళుంటారు. అంటే ఆళ్ళు బయటికి అనకపోవచ్చది. లోపల లోపాయికారిగా వెళ్లి ఏవండీ వాళ్ళకి ఇచ్చారంటే మాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇవ్వకండి అనేటువంటి ఉంటారు. ఇన్ని ఒత్తిళ్ళు పుల్స్ అండ్ కౌంటర్ పుల్స్ మధ్య ఈ 2 రాష్ట్రాలకి ఇచ్చి ఊరుకోగలరా? ఈ 2 రాష్ట్రాలకి కూడా ఉన్న నిబంధనలు సడలించి ఇవ్వగలరా? అనేటిది పెద్ద ప్రశ్నార్థకమే. అంత సులువు కాదు. యాహ్! వైజాగ్ నుంచి ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు. స్పెషల్ స్టేటస్ అనేది ఆఫ్‌కోర్స్ ఆంధ్రప్రదేశ్‌కి చాలా చాలా ముఖ్యం. దాంతో పాటుగా పోలవరం ఒకటి చాలా ముఖ్యం. పోలవరం కూడా దానికివ్వాల్సిన ప్యాకేజ్ ఇవ్వలేదు. అది పూర్తి చేయలేదు. అన్నిటికంటే ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు ఈ అలయన్స్‌లో ఉండటం వల్ల
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనైనా రక్షించుకోగలమా? అది రక్షించగలుగుతారా? అనేది ప్రశ్న. కనీసం అదైనా చేయగలుగుతారా అని. వనజ అసలు రక్షించుకోగలుగుతామా? ఆయన రక్షిస్తాడా అనడం కన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజానీకం ఇవి ఏవైనా సరే మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఇది సాధించి తీరాలి. లేకపోతే మీరిచ్చేటువంటి మద్దతుకి అర్థం లేదు. ఇది నిరర్థకం అవుతుంది అనేటువంటి ఒత్తిడి అయితే రావాలి కదా! విశాఖపట్నంలో కేవలం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఒకటే కదా అక్కడ. విశాఖపట్నం రైల్వే జోన్ ఉంది. దాని అవును. గురించి మాట్లాడాలి. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా మాట్లాడాలి. విశాఖపట్నంలో మెట్రో కావాలని అడగాలి. విజయవాడలో మెట్రో కావాలని అడగాలి. పోలవరం పూర్తి చేయాలని అడగాలి. అమరావతి పూర్తి చేసుకోవాలని అడగాలి. కేవలం మట్టి నీళ్లు పట్టుకొస్తే కాదు, డబ్బులు కూడా కావాలని చెప్పాలి. ప్రత్యేక హోదా అవును. కావాలని చెప్పాలి. ఇండస్ట్రియల్ కారిడార్ కావాలని చెప్పాలి. రకరకాలంటి మా 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 రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకుంటే రాయితీలు కావాలని చెప్పాలి. మా రాష్ట్రంలో మిగతా వాళ్ళతోటి సరిసమానంగా ఫండ్స్ డెవల్యూషన్ కావాలని చెప్పాలి. ఎందుకంటే మనం గత 10 ఏళ్లుగా చూసాం. కొన్ని రాష్ట్రాలకేమో ఇక్కడి నుంచి ఒక రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వసూలు చేస్తే కేంద్రం రూ. 5 ఇచ్చినటువంటి రాష్ట్రాలున్నాయి. రూపాయి పన్ను వసూలు చేసి 30 పైసలు ఇచ్చినటువంటి రాష్ట్రాలున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ఒక హ్మ్. రాష్ట్రం. 30 పైసలు తీసుకున్న వాళ్ళు ఓట్లేశారు. రూ. 5 తీసుకున్న వాళ్ళు ఓడిచ్చారు చూడండి. చూడండి. ఎంత. అంచేత అలాంటి డిమాండ్‌లన్నీ అండ్ అండ్ అటువంటి డిమాండ్‌లన్నీ పెట్టి, అటువంటి డిమాండ్‌లు ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలంగా వాదించాలంటే, పౌర సమాజం కూడా దానికి కావాల్సినటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొస్తే, మళ్ళీ అక్కడ ఢిల్లీ ఎళ్ళిన తర్వాత చూడండి మా వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నారు. నేను మళ్ళీ వెనక్కెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? రైట్. సో, కాబట్టి తప్పనిసరిగా పౌర సమాజమే పూనుకుంటే తప్ప పూనుకోవాలి. ఆ పని జరిగే అవకాశం పూనుకోవాలి. లేదు. ఆ రకమైన ఒత్తిడి కూడా కావాలి. కేవలం చంద్రబాబు గారి మీద వదిలేస్తే అంతే. నడవదు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ మీరు టైమ్ ఇచ్చినందుకు, ఈ విషయాలన్నీ వివరంగా తెలియజేసినందుకు. థాంక్ థాంక్స్ యూ. వనజ. బాయ్.